హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన డిటెక్టివ్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది హౌంట్ ఆఫ్ ది బాస్కెర్విల్లీ షెర్లాక్ ద మూవీ. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక పెద్ద అయిన వాయిస్ ఓవర్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన ఏంటంటే ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట వీడియో కాల్లో. ఆయన ఏం చెప్తాడంటే, నా కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారు బాబు, అందులోనూ వాళ్ళు కొంచెం డబ్బు డిమాండ్ చేశారు. మా ఊర్లోనే ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ కూడా నాదే. ఆ ఐలాండ్ లోనే ఒక నల్ల కుక్క సమాధి ఒకటి ఉంది బాబు, అక్కడికి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా బయలుదేరి వెళ్ళాను. మరీ ముఖ్యంగా ఆ ఐలాండ్ లో రకరకాల జంతువులన్నీ తిరుగుతూ ఉంటాయి. అక్కడ చాలా ట్రాపులు సెట్ చేసి ఉంటాయి. వాటిని దాటుకొని మరి నేను వెళ్ళాను. ఇంకా ముఖ్యంగా అదే ఐలాండ్ లో నాకు ఒక మైన్ ఉంది. నేను డబ్బులు ఏంటంటే ఆ మైన్ లోపల ఒక సేఫ్టీ లాకర్ ని సెట్ చేసుకుని అందులో దాచిపెట్టుకున్నాను. నేను ఆ డబ్బులు తీసుకొని ఆ సమాధి దగ్గరకు వచ్చి వెయిట్ చేశాను, నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు వస్తారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే నా కూతురు వచ్చేస్తుందని చెప్పి వెళ్ళాను. కాకపోతే ఎంతసేపటికి అక్కడికి ఎవరు రావట్లేదు. దాంతో నాకే డౌట్ వచ్చేసింది, అందులోనూ వీళ్ళకి డబ్బులు కావాలా లేకపోతే నేను ఇక్కడికి రావాలని చెప్పి నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత నాకే చిరాకు వచ్చేసి నేను డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి రావట్లేదు. బట్ వచ్చిన కొంత సమయానికి నా కూతురు నా ఇంటికాడ ఉంది. అసలు ఆ కిడ్నాపర్లు గల ప్లాన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేశారు, నా దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు, అందులోనూ ఆ డబ్బులు తీసుకోకుండా నా కూతుర్ని ఎందుకు వదిలిపెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు రాసిన లెటర్ కూడా చాలా విచిత్రంగా ఉంది. పేపర్ లో ఉన్న కట్టింగ్స్ తీసుకొని అక్షరాలు మొత్తాన్ని చేర్చి వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఇతను కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. వింటున్న అతను ఏంటంటే డాక్టర్ వాట్సన్ అనమాట తన పేరు. ఆ వాట్సన్ కూడా వింటున్నప్పుడు సడన్ గా అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత, అంకుల్ ఈ కేసు మేము టేకప్ చేస్తాం కానీ మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మన కథలో హీరో ఒక డిటెక్టివ్ అనమాట. మరి ముఖ్యంగా పెద్ద కూడా సరే బాబు అని చెప్పేసి అంటాడు. హీరో ఒక అమౌంట్ చెప్తాడు, ఆయన కూడా సరే అని చెప్పేసి సెండ్ చేస్తాడు. కాకపోతే ఆయన ఏమంటాడంటే, మీరిద్దరు మాట్లాడుకుంటుండండి, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో అడుగుతాడు అనమాట, కాదురా నీకు అతను ఎలా తెలుసు అని చెప్పేసి అంటంతో, నేను ప్రొఫెసర్ గా పనిచేసినప్పుడు వాళ్ళ అబ్బాయి నా దగ్గర స్టూడెంట్, అలా పరిచయం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే వాష్రూమ్ కి వెళ్ళిన అంకుల్ ఏంటంటే సడన్ గా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి అక్కడే కుప్పకూలిపోతాడు అనమాట. అదే సమయంలో అంకుల్ వాళ్ళ కొడుకు వస్తాడు. వచ్చిన తర్వాత లేనానా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోకి ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ వాట్సన్ కి భయం వేసి ఏమైందంటే, మా నాన్నగారు చనిపోయారు సార్ అని చెప్పేసి అంటాడు. హీరోకి ఏం అర్థం కాదనమాట. అందులోనూ ఆయన చనిపోయేటప్పుడు ఆయనతో మాట్లాడుతుంది ఎవరో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్. సో వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఒక లేడీ పోలీస్ ఎంక్వైరీ చేస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళు కూడా జరిగింది మొత్తం చెప్తారు. చూడండి, నెల క్రితం తన కూతురు కిడ్నాప్ అయిందంట, దాని గురించి మాకు చెప్తున్నాడు. ఆ కిడ్నాపర్లు గారు డబ్బులు తీసుకోకుండా తన కూతురు ఇంటి దగ్గర వదిలిపెట్టారు. అసలు ఎందుకు జరిగింది ఇలాగా, మొత్తానికి వాళ్ళ వెనకాల ఏదో ప్లాన్ ఉందని చెప్పేసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడని చెప్పేసి హీరో మొత్తం చెప్తాడనమాట. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు అంకుల్ చనిపోవడానికి కారణం ఏంటంటే తనకి ర్యాబిస్ వ్యాధి వచ్చింది. మరీ ముఖ్యంగా తన కాలు మీద గాయం ఉంది. అందులోనూ వీళ్ళు ఉంటుంది జపాన్ కదా, అసలు జపాన్ లో ర్యాబిస్ వ్యాధి ఏంటని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. సరే అని చెప్పేసి మొత్తం తెలుసుకుని బయటకు వచ్చేసి ఇలా కాదని చెప్పేసి అంకుల్ వాళ్ళు ఉండే ఐలాండ్ కి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ బయలుదేరి వెళ్తారు. కాకపోతే వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంది మాత్రం అంకుల్ వాళ్ళ కొడుకు అనమాట. అందులోనూ వాడేంటంటే వాళ్ళ నాన్న చనిపోయాడనే బాధ కూడా లేకుండా కొత్త షూస్ కొనుక్కోవడానికి వచ్చేసి అక్కడ షూస్ కొనుక్కొని కాళ్ళకి వేసుకుని వీళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. దాంతో హీరోకి డౌట్ వస్తుంది, అరే తండ్రి చనిపోతే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, ఇడిగింటే అసలు బాధ లేదని చెప్పేసి, ఏంటి నాన్న కొత్తగా కొన్నావు షూస్ అని చెప్పంటే, అవునండి నా షూ ఒకటి పోయింది, అందులోనూ ఈ ఐలాండ్ లో షూస్ లేకుండా తిరగడం మామూలు విషయం కాదండి, అందుకే కొనుక్కున్నా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, కదబా మీ సిస్టర్ ని ఆడెవడో కిడ్నాపర్ గారు తీసుకెళ్లిపోయాడు, అందులోనూ డబ్బులు డిమాండ్ చేశాడు, కాకపోతే మీ నాన్న ఏంటంటే డబ్బులు తీసుకొని మరి వెళ్ళాడు, అందులోనూ ఆ డబ్బులు సేఫ్టీ లాకర్ లోంచి బయటకు తీశాడు. సో నాకెందుకో కిడ్నాపర్స్ గాళ్ళు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ సేఫ్టీ లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీలునామా మార్చేస్తారేమో, ఎందుకంటే ఈ ఆస్తి ఎవరికి వెళ్ళాలి ఎవరికి చెందాలని చెప్పేసి మార్చడానికే ఈ ట్రాప్ ఏమో అని చెప్పేసి అంటంతో అంకుల్ వాళ్ళ కొడుక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటి వీలునామా మార్చడానికి కూడా కిడ్నాప్ చేస్తారని చెప్పేసి, లేదంటే ఆ సేఫ్టీ లాకర్ తాళం నా దగ్గరే ఉంది, ఈ రోజు సాయంత్రం నేనే వెళ్తాను అక్కడికి, వెళ్ళి మొత్తం చెక్ చేస్తానని చెప్పేసి అంటాడు. సో దీన్ని చూసిన తర్వాత హీరోకి ఏంటంటే వీడి మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ నాన్న చచ్చిపోతే బాధ లేదు, కానీ వీలునామాలు పేరు ఉండదేమో అని చెప్పేసి భయపడుతున్నాడు. వీడికి బాగా డబ్బు పిచ్చి అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఇంటికి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఇంట్లో పనిచేసే పని అతను ఒక అతను ఉంటాడు అనమాట. ఆ పని మనిషి తను రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత అంకుల్ వాళ్ళ కొడుకు ఏంటంటే, సార్ మీ షూ పోయిందన్నారు కదా, ఆ షూ కుక్క తీసుకెళ్లిపోయిందండి అని చెప్పేసి ఆ షూ ఇస్తాడు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే ఆ షూ తీసుకుని స్మెల్ చూస్తాడు. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి పక్కన పడేస్తే సడన్ గా ఆ షూ మీదకి ఇంట్లో ఉన్న కుక్క ఎగబడుతుంది. ఈ ప్రాసెస్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ డాక్టర్ వాట్సన్ ఉంది కదా, తన మీద ఎగబడుతుంది అనమాట. దాంతో తన గాయం కూడా అవుతుంది. ఆ తర్వాత కుక్క ఏంటంటే ఆ షూని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంట్లో పనిచేసాను కూడా ఏమంటాడంటే, సరేనండి లోపలికి రండి మందు వేస్తానని చెప్పేసి
చెప్పేసి అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అంకుల్ వాళ్ళ భార్యను చూపిస్తారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఒక ప్రొఫెసర్ ఉంటాడు అనమాట. బేసికల్ గా ఈ ప్రొఫెసర్ ఏంటంటే వీళ్ళంటికి వచ్చేసి కొంతసేపు కాఫీ తాగి టీ తాగి ఎక్కువసేపు కదలకుండా అక్కడే కూర్చొని ఉంటాడు. అందులోనూ అంకుల్ వాళ్ళ భార్య కూడా ఏంటంటే ఈయన మీద కోపం ఉన్నా సరే చూపించుకోలేకపోతుంది. ఎందుకంటే ప్రొఫెసర్ తెలిసిన అతను వెళ్ళిపో అని చెప్పేసి ఎలా అంటావు అని చెప్పేసి తను సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో హీరో ఏంటంటే ఆ ఇంట్లో రెనోవేట్ చేసే లేడీ ఒక ఆవిడ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఇంటిని బాగు చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఒక పెద్ద ప్యాలెస్ కదా, ఒక్కొక్క రూమ్ రెనోవేట్ చేసరికి బాగా టైం పడుతుంది. అందుకని ఆవిడ ఇక్కడ ఉండి పని చేసుకుంటూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత హీరోకి ఏంటంటే ప్రొఫెసర్ మీద కోపం వచ్చేసి, ఏమండి ఇక్కడికి వచ్చామా, మీ పని చూసుకున్నామా, వెళ్ళిపోయామన్నట్లు ఉండాలి కానీ ఇక్కడే కూర్చొని ఉంటారండి బాబు మీరు అని చెప్పేసి అంటంతో పాపం ప్రొఫెసర్ కూడా బాధ అనిపించేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అంకుల్ వాళ్ళ భార్యను అడుగుతాడు అనమాట. ఫస్ట్ ఈ రెనోవేట్ లేడీ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఆవిడ గురించి అడుగుతాడు. వెంటనే అంకుల్ వాళ్ళ భార్య కూడా చెప్తుందన్నమాట, మా ఇంట్లో ఎప్పటి నుంచో పనులు జరుగుతున్నాయండి, ఎవడే దగ్గర ఉండి చూసుకుంటుందని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ప్రొఫెసర్ గురించి అడుగుతాడు. కాదండి అతను మీ ఇంటికి వచ్చి అంతసేపు కూర్చుంటున్నాడు కదా, మరి మీరు వెళ్ళమని చెప్పరా అని చెప్పేసి అంటంతో లేదండి మా పిల్లాడికి చదువు చెప్పిన ప్రొఫెసర్ తాను, అందులోని చాలా మంచోడు, సో దానివల్ల తనకి చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. మరి పద్దాకలు ఎందుకు వస్తున్నాడని చెప్పేసి అంటంతో ఏముందండి ఈ ఐలాండ్ లో భూకంపం రాబోతుందంట, దాని తాలూకు రిపోర్ట్స్ మొత్తం తీసుకొచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకేం మంచిదని చెప్పి అంటూ ఉన్నాడు అని చెప్పేసి అంటంతో అంకుల్ వాళ్ళ కొడుకు కూడా వచ్చేసి ఆ రిపోర్టులు చూపిస్తాడు. హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి బయట ఏంటంటే ప్రొఫెసర్ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న కుక్క ఏం చేసింది, అంకుల్ వాళ్ళ కొడుకు షూ తీసుకొని కొరికేస్తుంది కదా, దాని దగ్గరికి అలా వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అంకుల్ వాళ్ళ కూతురు వస్తుంది అనమాట. బేసికల్ గా కిడ్నాప్ అయింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఇంటి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఏంటంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అడుగుతాడు అనమాట, చూడమ్మా నువ్వు కిడ్నాప్ అయ్యావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. నేను సరదాగా నడుచుకుంటూ ఇంటికి వస్తున్నానండి, సడన్ గా ఎవరు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు, చేసిన తర్వాత నాకు వాటర్ ఇచ్చారు, ఆ వాటర్ తాగిన తర్వాత నేను సురవ కోల్పోయాను, తీరా కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ నేను మా ఇంటి ముందు ఉన్నాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కానీ అంకుల్ వాళ్ళ కూతురుకు వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే మా నాన్నగారు ఏదో ఆరోగ్యం బాగోక చనిపోయారు, మీరు ఎందుకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదమ్మా మీ నాన్నగారు మామూలుగా చనిపోలేదు, మీ నాన్నగారికి ర్యాబిస్ వచ్చింది అందుకే చనిపోయాడు అని చెప్పేసి అంటంతో అందరూ స్టన్ అయిపోతారు. అదేంటి ర్యాబిస్ రావడం అని చెప్పేసి. మరీ ముఖ్యంగా మీ నాన్నగారు ఫోన్ లో ఒక విచిత్రమైన ఫోటో చూసాం మేమని చెప్పేసి ఆ ఫోటో చూపిస్తే అంకుల్ వాళ్ళ భార్యకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులోనూ ఫోటోలో కుక్క ఉంటుంది అనమాట. ఆ కుక్క కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అది చూసిన తర్వాత అంకుల్ వాళ్ళ భార్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉండే పని అతను వచ్చేసి జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఒకప్పుడు ఈ ఐలాండ్కి ఓ స్వామీజీ వచ్చాడండి, అతనికి ఐలాండ్ మీద కోపం వచ్చేసి ఒక శాపం పెట్టాడు. ఆ శాపం ఏంటంటే ఈ ఊర్లో ఉన్న శ్మశానానికి ఎవరైతే చనిపోయి వాళ్ళ శవం వెళ్తుందో అక్కడికి వాళ్ళ ఆత్మ మాత్రం ఇదే ఐలాండ్ లో తిరుగుతూ ఉంటుంది, అంతేకాకుండా ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడేలా చేస్తూ ఉంటుంది అని చెప్పేసి స్వామీజీ శాపం పెట్టి వెళ్ళిపోయాడంట. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా తెలివిగా వాళ్ళ ఊర్లో ఉన్న కుక్కను చంపేసి ఆ శ్మశానంలో పూడ్చిపెట్టారు. సో దాంతో ఆ కుక్క ఆత్మ కాస్త అక్కడ తిరుగుతూ ఉంటుంది. అందులోనూ తనను చంపినందుకు గాను ఆ శ్మశానం వైపు ఎవరైనా వెళ్తే మాత్రం వాళ్ళని చంపేస్తుందని చెప్పేసి ఆ పని అతను చెప్తాడు. అందులోనూ అంకుల్ ఏంటి ర్యాబిస్ వచ్చి చనిపోయాడు కదా, మరీ ముఖ్యంగా ఆయన ఏంటంటే ఆ డబ్బులు తీసుకుని కుక్క సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత కిడ్నాపర్ గారు రాలేదని చెప్పేసి ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బు తీసుకొని. కాకపోతే వచ్చేటప్పుడు ఆయనకి గాయం ఉంది, కానీ ఆ విషయం ఎవరికి చెప్పలేదు. దాంతో ఆ కుక్క ఏదో చేసి ఉంటుంది, కుక్క ఆత్మే తన భర్తను చంపుంటుందని చెప్పేసి అంకుల్ వాళ్ళ భార్యకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. అందులోనూ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చిందో ఆ తర్వాత అంకుల్ ఇంటికి తిరిగి వచ్చాడో అప్పటి నుంచి వీళ్ళింటికి ఒక 4 లెటర్స్ వచ్చాయన్నమాట, ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పేసి. ఆ 4 లెటర్లు కూడా వాళ్ళు ఏంటంటే చేత్తో రాలేదన్నమాట, పేపర్ లో ఉన్న అక్షరాలు మొత్తాన్ని కట్ చేసి అంటించి పెట్టారు. దాంతో హీరోకి ఏంటంటే ఆ 4 లెటర్లు చూసిన తర్వాత ఒక డౌట్ అయితే కన్ఫర్మ్ గా కొడుతుంది. అందులోనూ ఈ 4 లెటర్లు పంపించింది ఒకళ్ళు కాదు, ఒక లెటర్ మాత్రం ఒకళ్ళు పంపించారు, మిగతా 3 మాత్రం ఇంకొకళ్ళు పంపించారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి డౌట్ వస్తుంది. అది ఇలా చెప్తున్నాను చెప్పి అంటంతో ఏమి లేదు, 4 లెటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకటే కదా, కానీ ఒక లెటర్ లో మాత్రం మొదటి అక్షరం వేరేలా ఉంది, మిగతా 3 లెటర్లో మాత్రం మొదటి అక్షరం ఒకేలాగా ఉంది, సో దీన్ని బట్టి ఆ 3 ఇట్లని ఒకటే పంపించాడని చెప్తున్నానని చెప్పడంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ పోతుంది, అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఇప్పుడు అంకుల్ ఎక్కడికైతే వెళ్ళి వచ్చాడో మనం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి తన అసిస్టెంట్ ని తీసుకుని అక్కడికి బయలుదేరతాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడైతే ట్రాప్లు ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని దాటుకొని సమాధి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తే ఎగ్జాక్ట్లీ అంకుల్ కూడా ఎక్కడి నుంచి ఫోటో తీసాడని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. కాకపోతే అదే ప్లేస్ లో హీరోని ఎవరో చూసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. ఇది గమనించిన హీరో ఏం చేస్తాడంటే సర్లే అని చెప్పేసి అసిస్టెంట్ ని ఇంటికి పంపిస్తాడు. వాళ్ళ సంగతి నేను చూస్తా అని చెప్పేసి. మరోవైపు అసిస్టెంట్ ఏంటంటే ఇంటికి వచ్చి చూస్తే అంకుల్ వాళ్ళ కూతురు కొడుకు గొడవాడుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా అంకుల్ వాళ్ళ కొడుకు ఏంటంటే నువ్వు పెంచుకునే కుక్క నా షూస్ ని పాడు చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే అంకుల్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే
ఏమంటుందంటే డబ్బు కక్కుర్తిపడి నువ్వు ఏదైతే చేస్తున్నావు, నాన్నగారు చనిపోయారని చెప్పేసి తానంటుంది. కానీ అంకుల్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే చూడు నువ్వేమో పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పేసి బార్లో పని చేస్తున్నావు, నువ్వు కూడా డబ్బుల కోసమే కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే అంకుల్ వాళ్ళ కూతురు మీద ఒక ఇష్టం స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతో తన దగ్గరికి వెళ్ళి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం అంకుల్ వాళ్ళ కొడుకు ఏంటంటే ఖచ్చితంగా నేనేంటంటే మైన్ లోకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత సేఫ్టీ లాకర్ లో ఉన్న వీళ్ళ అమ్మని చెక్ చేస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు. కాకపోతే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఈ టైంలో మైన్ కి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి వద్దంటుంది. అయినా సరే మనోడు ఏంటంటే ఫస్ట్ ఆ నల్లకొక్క సమాధి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక మృగం అరుస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. దాంతో మనోడు ఏంటంటే మైన్ లోపలికి పరిగెడుతున్నప్పుడు అనుకోకుండా యానిమల్ ట్రాప్ లో కాలేస్తాడు. దాంతో మనోడు అక్కడే ఇరుక్కుపోతాడు. దాంతో వెనకాల ఉన్న మృగం సడన్ గా మనోడి మీదకి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ శ్మశానంలో అంకుల్ వాళ్ళ కొడుకు చనిపోయి కనిపిస్తాడు. ఈ విషయం కాస్త హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే హీరో చెప్తాడనమాట. దాంతో హీరో కోపం వస్తుంది. నువ్వు ఆ కుర్రోని ఎందుకు వెళ్ళనిచ్చావు, నిన్ను అక్కడ ఉండమంది అందుకు కదా అని చెప్పేసి అంటంతో వాడు అసలు వాళ్ళ అమ్మ మాట వింటలేదని చెప్పేసి అంటాడు. సరే ఇదంతా బాగానే ఉంది, మరి మనోడు షూ అని పోయింది అని చెప్పేసి అంటంతో అవును పోయింది, మళ్ళీ కుక్క తీసుకొచ్చిందని చెప్పేసి అంటంతో ఏం లేదు ఇంతకు ముందు షూ పోయింది కదా అప్పుడు ఒక రకమైన వాసన వచ్చింది, మళ్ళీ ఒకసారి దాని వాసన చెక్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒక విషయం చెప్తాడు. చూడు ఇంతకు ముందు మనం అంకుల్ ఎలా చనిపోయాడు, ర్యాబిస్ వచ్చి చనిపోయాడు, కుక్క అరిసింది అనుకున్నాం కదా, కాకపోతే ఆ డౌట్ కాస్త ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అంకుల్ వాళ్ళ కొడుకు ఏంటంటే యానిమల్ ట్రాప్ మీద కాల్ వేయడం వల్ల అది పట్టేసుకుని రేత్రంతా అక్కడే ఉండి బ్లడ్ లాస్ అయి చనిపోయాడు. అంకుల్ కూడా అలాగే చనిపోయి ఉండొచ్చు కదా, కాకపోతే ర్యాబిస్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి అంటాడు. అందులో అంకుల్ వాళ్ళ కూతురు ఏంటి ఒక బార్ లో పనిచేసింది కదా డబ్బుల కోసం, అది ఇంతకు ముందు కాకపోతే ఇప్పుడు మానేసింది. అయినా సరే హీరో ఏం చేస్తాడంటే తన గురించి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపల ఒక లేడీ ఉంటుంది అనమాట. ఆవిడతో ఏమంటాడంటే ఈ రోజు మొత్తం నువ్వు నాతో ఉండాలి, నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో కూడా అంకుల్ వాళ్ళ కూతురు గురించి అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎలాంటిది, మంచిదా కాదా అని చెప్పేసి. ఆవిడేమంటుందంటే ఆ అమ్మాయి చాలా మంచిది, వచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అందులోనూ ఆ అమ్మాయిని చూడటానికి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చేవాడు, నేను మీ డాడీ లాంటి వాడిని అని చెప్పేవాడు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ పనిచేయడం ఏంటమ్మా, ఇక్కడ పనిచేయడం మానే అని చెప్పేవాడు. అని తండ్రి లాంటి వాడిని అని చెప్పేసి ఆ అమ్మాయి బట్టలు తీసి చూడటానికి ట్రై చేసేవాడు. అంతే, అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉంటాడు. అక్కడ బోర్డులో ఏంటంటే హీరోకి ఒక విషయం కనిపిస్తుంది. సరే నేను వెళ్తానని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వస్తుంటే ఆవిడ కోపం వస్తుంది అనమాట. డబ్బులు ఇస్తానో రోజు మొత్తం నీతో ఉండాలన్నో అని చెప్పేసి పెద్ద గొడవ పెట్టుకుంటుంది. దాంతో హీరో కూడా ఆ గొడవ సొద్దు మంచి అక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తనని ఇంట్రడ్యూస్ చేసుకొని మీరు నాకు ఒక కేసులో హెల్ప్ చేయాలని చెప్పేసి అంటాడు. వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే అంకుల్ వాళ్ళ ఇంటికి కంటిన్యూస్ గా వస్తుంటారు కదా ప్రొఫెసర్, తన ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఒకవేళ ఆ 4 లెటర్లు కూడా మనోడేమో పంపించాడేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి మనోడి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత నేనే పంపించాను అని చెప్పేసి అయితే మనోడు ఒప్పుకోడు. కాకపోతే హీరో మాత్రం అడిగి చూస్తాడు, నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే అనుకోకుండా అంకుల్ వాళ్ళ కూతురు స్నానం చేస్తుంటే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. దాంతో ఆమె పెద్దగా అరుస్తుంది. పాపం మనోడు కూడా భయం వేసి బయటకు వచ్చేస్తాడు, అరుస్తుంది కదా. ఆ తర్వాత ఇంట్లో పనిచేసే పని అతను వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ ని పట్టుకుని కొడతాడు. కాకపోతే లోపల ఉన్న అంకుల్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే అతను తెలియకొచ్చాడని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి వదిలేస్తాడు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే అదే ఐలాండ్ లో ఉన్న ఒక ఫ్యాక్టరీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం చెక్ చేస్తాడు. అందులో ఒక బాండీ ఉంటుంది, బాండీలో ఏం కాలుతుందో చూస్తాడు. ఇంకా ముఖ్యంగా వాళ్ళు వాడుతున్న కారు చూస్తాడు. ఆ తర్వాత లోపల వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే చెవి పెట్టి వింటాడు. వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం లోపల ఎవరైతే అతను ఆర్గ్యూ చేశాడో అతను ఏం చేస్తాడంటే అక్కడ నుంచి కారు వేసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కారు మాత్రం సడన్ గా మధ్యలోనే ఆగిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో మళ్ళీ ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత నిజం చెప్పండి, మీరే కదా అంకుల్ వాళ్ళ ఇంటికి లెటర్స్ పంపించిందని చెప్పేసి అంటంతో మనోడు మాత్రం ఒప్పుకోడనమాట. దాంతో హీరో మాత్రం ఈసారి ఆధారాలు చూపిస్తాడు. ఎందుకంటే హీరో ఇంతకు ముందు ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్ కటింగ్స్ చూస్తాడు, అవన్నీ చూపిస్తాడు అనమాట. దాంతో ఈ ప్రొఫెసర్ కి అర్థమైపోతుంది హీరోకి మొత్తం తెలిసిపోయిందని చెప్పేసి. దాంతో తానే పంపించానని చెప్పి ఒప్పుకుంటాడు. ఎందుకంటే అంకుల్ వాళ్ళ కూతురు అంటే మనోడికి చాలా ఇష్టం కాదు, ప్రేమ అనమాట. మరి ముఖ్యంగా భూకంపం వచ్చేస్తుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోండి అని చెప్పేసి తన మీద ఉన్న ప్రేమతో తనని బయటికి పంపించేస్తే ఆ భూకంపం వచ్చినా కూడా తనకే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. అది మనోడి ఇంటెన్షన్. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి అర్థం చేసుకుని అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. తానేంటంటే ఇంట్లో ఉంటే అంకుల్ వాళ్ళ భార్య ఏమో బాధపడుతూ ఉంటుంది అనమాట. ఒక పక్క భర్త తన కొడుకు చనిపోయారని చెప్పేసి, మరోవైపు అంకుల్ వాళ్ళ కూతురు ఏంటంటే భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరో వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి వాళ్ళ నాన్నని వాళ్ళ బ్రదర్ ని, ఇప్పుడు తననే లేకపోతే వాళ్ళ అమ్మని చంపేస్తారని చెప్పేసి ఆ అమ్మాయి భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే బాధ
కనిపించేసి తన గర్ల్ ఫ్రెండ్ భయపడుతుంది కదా, ఎందుకంటే మనోడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అందుకని వెంటనే హీరోకి ఫోన్ చేసి ఏం చేద్దాం అని చెప్పంటే హీరో ఏమంటాడంటే ఏం లేదు బంగారం, ఐలాండ్ లో ఉన్న శ్మశానంలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకంటే ఇద్దరు చనిపోయింది అక్కడే, కాబట్టి అక్కడికి వెళ్తే మనకి ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్న కుక్కను తీసుకుంటాడు. అంటే అంకుల్ వాళ్ళ కూతురు దగ్గర కుక్క ఉంది కదా, అని పెంచుకుంటుంది కదా, ఆ కుక్కను తీసుకుని శ్మశానానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరీ ముఖ్యంగా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో పనిచేసే పని దగ్గర ఏంటంటే ఎక్కడెక్కడ ట్రాపులు సెట్ చేశాడు అని చెప్పేసి ఆ మ్యాప్ తీసుకొని ట్రాపుల్లో చిక్కకుండా మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అందులో తన పక్కన కుక్క ఉంటుంది అనమాట. కొంతవరకు అంతా బానే ఉంటుంది, కానీ సడన్ గా ఒక విధమైన సౌండ్ వస్తూ ఉంటుంది. బేసికల్ గా ఇదే సౌండ్ అంకుల్ కి ఆ తర్వాత అంకుల్ వాళ్ళ కొడుక్కి వినపడింది, బట్ ఇప్పుడు మనోడికి కూడా వినపడుతుంది. దాంతో మనోడికి భయం వేసి పారిపోతూ ఉంటాడు. అందులోనే సడన్ గా ఆ మృగం ఏంటంటే మనోడి మీద అటాక్ చేస్తుంది. కాకపోతే ఆ మృగం అది నిజంగా మృగం కాదు, మృగం వేషం వేసుకున్న మనిషి అనమాట. ఎవరా నువ్వు అని చెప్పేసి మనోడు అంటాడు. వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. బాసు నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటంతో నేను నీకు చెప్పాను కదా అంతా ఎక్కడ ఉందని చెప్పి వెనక్కి తిరిగి చూడమంటాడు. దాంతో చూస్తే కుక్క తలకాయ వస్తుంది అనమాట. అందులోను దానికి కింద డ్రోన్ సెట్ చేసి ఉంటుంది, దాన్ని ఇంకొక అతను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అందులోను అంకుల్ వాళ్ళ ఇంటిని రెనోవేట్ చేస్తున్న లేడీ, ఆ లేడీ వాళ్ళ భర్త, వాళ్ళిద్దరు కూడా వస్తారనమాట. సో అప్పుడు హీరో తన అసిస్టెంట్ కి చెప్తాడు, చూడు వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చిన అంకుల్ వాళ్ళ కొడుకుని చంపేశారు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీళ్ళు ముగ్గురా, వీళ్ళకేం అవసరం అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు హీరో జరిగింది చెప్తాడు అనమాట. మనం ఇంతకు ముందు ఏంటి, హీరో ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మొత్తం వింటూ ఉంటాడు. లోపల డిస్కషన్ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం పూట కూడా ఆ ఫ్యాక్టరీలోంచి ఒక అతను కారు తీసుకుని బయలుదేరాడు కదా, ఆ కారులో మన కథలో హీరో ఉంటాడు. అందులోనూ సగం దూరం వెళ్ళిన తర్వాత వాడిని బెదిరిస్తాడనమాట. ఇంకా ముఖ్యంగా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఈ శ్మశానానికి వచ్చినప్పుడు హీరోని చూసి పారిపోయింది కూడా అతనే. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి అతన్ని ఫాలో చేశాడు. అతన్ని బెదిరించి ఏం జరిగిందో చెప్పమని చెప్పంటే మేము ముగ్గురం కలిసి వాళ్ళిద్దరిని చంపేశామని చెప్పి అన్నాడు. కాకపోతే హీరోకి ఏంటంటే శరీరం ఇదంతా బాగానే ఉంది, మీరు వాళ్ళిద్దరిని చంపినంత మాత్రాన వాళ్ళ ఆస్తి మీకు రాదు కదా, అసలు దీనికి మీకేంటి సంబంధం అని చెప్పి అడిగితే అప్పుడే అతను ఏం చేస్తాడంటే అక్కడే ఉన్న మైనింగ్ లోకి తీసుకెళ్తాడు. లోపల లాకర్ ఉంది కదా, లాకర్ లో ఉన్న వీలునామా బయటకు తీసుకొస్తాడు. అందులో ఆస్తి అంకుల్ ఎవరి పేరుని రాశాడో చదువుతాడు అనమాట హీరో. అందులో ఏం రాస్తాడంటే అంకుల్ నా తదనంతరం నా ఆస్తి నా భార్యకి నా కొడుక్కి, అంతేకాకుండా నా ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఆ పనివాడు కూడా కొంచెం భాగం ఇచ్చేసానని చెప్పేసి మిగతా మొత్తం అనాథాశ్రమానికి ఇస్తానని చెప్పేసి రాసేయడంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. అందులోనూ అంకుల్ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేస్తున్న లేడీ, ఆ తర్వాత లేడీ వాళ్ళ భర్త అయితే షాక్ అయిపోతారనమాట. ఏంటి ఆ అమ్మాయి పేరు మీద ఏం రాలేదా అని చెప్పేసి. ఇప్పుడే మనకి కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే మొత్తం ఐలాండ్ లో ఇప్పటిదాకా జరిగిన కిడ్నాపులు రెండు అనమాట. ఒకటి అంకుల్ వాళ్ళ కూతురు. మరీ ముఖ్యంగా హీరో ఇప్పుడు బార్కి వెళ్ళాడు కదా, అంకుల్ వాళ్ళ కూతురు పనిచేసే బార్కి. అక్కడికి వెళ్ళి ఒక లేడీతో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడున్న నోటీస్ బోర్డు లో ఒక అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి, అది కూడా 6 సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు అని చెప్పేసి రాసి ఉంటుంది బోర్డు మీద. కానీ ఆ అమ్మాయి 1 సంవత్సరం వయసులోనే మిస్ అయిపోయింది అనమాట. దాన్ని ఎంక్వైరీ చేద్దామని చెప్పి అక్కడ నుంచి హీరో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మా అమ్మాయి మిస్ అయిపోయింది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, ఆ ఊర్లో ఉన్న ఫ్యాక్టరీ ఓనర్స్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి ప్రతి ఒక్క డీటెయిల్ ప్రాపర్ గా అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు హీరోకి ఏంటంటే అంకుల్ వాళ్ళ ఇంటికి కొన్ని లెటర్స్ వచ్చాయి కదా, అంటే ఒక లెటర్ ఏమో ప్రొఫెసర్ రాశాడు, మిగిలిన 3 లెటర్స్ కి ఏంటంటే వాళ్ళు ఏంటంటే అంటించే ప్రాసెస్ లో ఉమ్ము తగులుతుంది అనమాట దానికి. దాన్ని డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తే అందులో అంకుల్ వాళ్ళ కూతురు డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయి బయోలాజికల్ పేరెంట్స్ అనమాట వాళ్ళు. సో బేసికల్ గా అంకుల్ ఏంటంటే వాళ్ళ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా అంకుల్ వాళ్ళ కూతురు ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరో కాదు, ఈ రెనోవేట్ చేసే లేడీ, ఆ తర్వాత ఆ లేడీ వాళ్ళ హస్బెండ్. దాంతో ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఒక కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అనమాట. బేసికల్ గా ఇప్పుడు వీళ్ళ కూతురికి ఏంటంటే 1 సంవత్సరం రోజు అంటే ఎగ్జాక్ట్లీ బర్త్డే రోజు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే కూతురు బర్త్డే కోసం అని చెప్పేసి సరుకులు కొందాం అని చెప్పేసి సూపర్ మార్కెట్ కి వెళ్తారు. కాకపోతే ఆ రెనోవేట్ చేసే లేడీ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే పొద్దున్న నుంచి పని చేసి ఉండటం వల్ల తానేంటంటే కూర్చొని ఉంటాడు, కూతురుని పట్టుకుంటాడు అనమాట బండిలో. తన భార్య ఏంటంటే షాప్ లోపలికి వెళ్తుంది. కాకపోతే మనోడు అక్కడే నిద్రపోతాడు. దాంతో తన భార్య వచ్చి చూస్తే తొట్లో పాప ఉండదు. అరే ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి అందరూ వెతుకుతారు. అంతేకాకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, పోలీసులు కూడా వెతుకుతారు. కాకపోతే ఆ పాప ఆచూకీ తెలియదు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కూతురికి వెనకాల పుట్టుమచ్చ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి దాన్ని పోస్టర్ లో ప్రింట్ చేపించి ఊరి నిండా అంటిస్తారు. అయినా సరే వాళ్ళ పాప మాత్రం వాళ్ళకి కనిపించదు. అలా కంటిన్యూస్ గా 20 సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ కూతుర్ని వెతుకుతూనే ఉన్నారు. సో బేసికల్ గా హీరో ఆ రోజు బార్ లో చూసింది కూడా ఈ పాంప్లెట్ నే. మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా ఒక రోజు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు అమ్మాయి అనుకోకుండా చూస్తాడు కదా, ఆ అమ్మాయి వెనకాల పుట్టుమచ్చను కూడా
చూస్తాడు. సో దీంతో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయి వీళ్ళ అమ్మాయి అని చెప్పేసి. కానీ అసలు తొట్లో పడుకున్న అమ్మాయి ఇప్పుడు ఈ అంకుల్ వాళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చిందో ముందు ముందు చూద్దాము. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏమంటాడంటే, సరే ఇదంతా బాగానే ఉంది, ఆ అమ్మాయి మీ కూతురు అని చెప్పి మీరు ఎలా కనిపెట్టారని చెప్పేసి అంటంతో ఆ రెనోవేట్ చేసే లేడీ ఏమంటుందంటే, నా కూతురు కళ్ళు చూసి గుర్తుపట్టానండి, నా కూతురు అనిపించింది నాకు, ఈ విషయం నా భర్తతో కూడా చెప్పాను, కాకపోతే ఆయన ఏమో నమ్మలేదు. నేనేమన్నానంటే ఎంతో మందిని చూసాం కదా, ఈ అమ్మాయిని ఒకసారి చూద్దామని చెప్పేసి అంటంతో నా భర్త కూడా సరేలే ఇప్పుడు నువ్వు కళ్ళు చూసానంటున్నావు, అమ్మాయి ఒంటి మీద పుట్టుమచ్చ ఉంటుంది కదా దాన్ని చెక్ చేద్దామని చెప్పేసి ఈ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఆ అమ్మాయి బార్లో పనిచేస్తూ ఉంటుంది. అందుకని మనోడు బార్కి వెళ్ళి నువ్వు ఇలాంటి పనులు చేయటం ఏంటమ్మా అని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడి ఆ అమ్మాయి ఒంటి మీద పుట్టుమచ్చ చూడాలని చెప్పి ట్రై చేశాడు. అందుకనే బార్లో ఉన్న లేడీ ఏంటంటే హీరోకి అలా చెప్పిందనమాట. ఎవరో ఒక ఆయన వచ్చేవాడు, నీ తండ్రి లాంటి వాడిని అని చెప్పేవాడు, కాకపోతే బట్టలిప్పి చూసేవాడు అని చెప్పాను కదా, అది ఇదేనమాట. కానీ ఆ అమ్మాయి పుట్టుమచ్చ చూడటం మాత్రం వీళ్ళ వల్ల కాలేదు. దాంతో ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వెళ్తే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే ఈ రెనోవేషన్ లేడీ ఏం చేస్తుందంటే తన కంపెనీ పేరు యూజ్ చేసుకొని మీ ఇంట్లో రెనోవేట్ చేస్తాము, చాలా తక్కువ ధరకు చేస్తామని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసింది. అందులోనూ వచ్చిన తర్వాత చాలా సార్లు ఇవిడ ఏం చేసిందంటే పుట్టుమచ్చలు చూడడానికి ట్రై చేసింది, అయినా సరే చూడలేకపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఏం చేసిందంటే ఆ అమ్మాయి వాడే బ్రష్ ని తీసుకెళ్లి దాన్ని డిఎన్ఏ టెస్ట్ కి ఇచ్చింది. అందులోనూ వాళ్ళ డిఎన్ఏ కూడా ఇస్తుంది అనమాట. ఇంకేముంది, రెండు సేమ్ అని వచ్చేసింది, డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అనమాట. సో దాంతో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి మన కూతురే అని చెప్పేసి. కానీ ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పాలి కదా, నువ్వు మా కూతురు అమ్మ అని చెప్పేసి. అందుకని వీళ్ళు ఇంకో మాస్టర్ ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఈ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పాలని చెప్పేసి ఈ రెనోవేట్ చేసే లేడీ ఏం చేస్తుందంటే ప్రొఫెసర్ తో కలిసి సరదాగా బయటకు వస్తుంది అనమాట అమ్మాయి. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది కదా ఈవిడ, దగ్గరే మా ఇల్లు ఉందమ్మా రావచ్చు కదా అని చెప్పేసి అంటంతో సర్లే పెద్దవిడ పిలిచింది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎవరింట్లో అయితే ఉంటున్నావు వాళ్ళు నీ అసలు తల్లిదండ్రులు కాదమ్మా, నీ అసలైన పేరెంట్స్ మేమమ్మా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే పాంప్లెట్లు పంచారో, చిన్నప్పుడు ఎత్తుకుని ఫోటో దిగారో అవన్నీ చూపిస్తారనమాట. అదంతా చూసిన తర్వాత బేసికల్ గా మీరేమనుకుంటారు, ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ధనవంతుల కుటుంబంలో బతుకుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, అయినా మీరు నా తల్లిదండ్రులు ఏంటి అని చెప్పేది అంటారు అనుకుంటారు కదా. అలా ఏమన్నది ఆ అమ్మాయి. ఫస్ట్ ఇదంతా తలుచుకుని ఏడ్చేస్తుంది అనమాట. ఏడ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియక మీరు కొంచెం బయటికి వెళ్తారా, నేను తర్వాత పిలుస్తాను మేము లోపలికి అని చెప్పేసి అంటంతో ఏమైందమ్మా అని చెప్పేసి అంటారు. లేదండి బయటికి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. దాంతో ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తారనమాట. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో హీరో ఏంటంటే జరిగిన మిగతా స్టోరీ మొత్తం చెప్తాడనమాట. అదేంటంటే ఇప్పుడు అంకుల్ దగ్గర మీ కూతురు ఉంది కాబట్టి ఆస్తి మొత్తం మీ కూతురు పేరు రావాలి కాబట్టి మీరు ఒక్కొక్కళ్ళని చంపడం స్టార్ట్ చేశారు. మరీ ముఖ్యంగా అంకుల్ కి ఏంటంటే తన సొంత కూతురు కాకపోయినా సరే తను తెచ్చుకున్న కూతురు అని చెప్పేసి అందరికి తెలిసిపోతుందని చెప్పేసి మనోడు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. వచ్చినోడిని మీరేం చేశారు, బేసికల్ గా ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ట్రాప్ ఉందో మనోడికి మొత్తం తెలుసు. అయినా సరే మనోడికి తెలియకుండా ఇంకో చోట ట్రాప్ సెట్ చేసి అక్కడ మనోడికి గాయం అయ్యేలా చేశారు. ఆ తర్వాత అంకుల్ ఏంటంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అంకుల్ పెంచుకుంటున్న అమ్మాయి అంటే మీ కూతురు ఏమి తెలియని అమాయకురాలాగా ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాతే కథలో అసలేంటి ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు అంకుల్ కి ర్యాబిస్ రావడానికి మెయిన్ రీజన్ మీ కూతురు, మరీ ముఖ్యంగా ర్యాబిస్ వచ్చే లిక్విడ్ ని మీరు డార్క్ వెబ్ లో బుక్ చేసి మీ కూతురికి ఇచ్చారు. ఆ అమ్మాయి ఏం చేసింది, కాలి గాయానికి మందు పోస్తానని చెప్పేసి ఆ ర్యాబిస్ వచ్చే మందు పోసింది, దాని వల్ల అంకుల్ కి ర్యాబిస్ వచ్చింది. సో ఇక్కడ బేసికల్ గా మీరు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మీరు కిడ్నాప్ చేసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ న్యూస్ పేపర్ లో అక్షరాలు మొత్తం కట్ చేసి ఒక లెటర్ లా రాశారు కదా, దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ మొత్తం మీ ఫ్యాక్టరీలోనే తగలబెట్టారు. కానీ పూర్తిగా తగలబెట్టలా, అది కాస్త నేను చూశాను. మరి ముఖ్యంగా మీరు డార్క్ వెబ్ లో బుక్ చేసిన ఆ ర్యాబిస్ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్యాక్టరీ అవతల పడేశారు, అది కూడా నేను చూశాను. ఇవన్నీ చూసి నేను కనుక్కున్నాను. సో మీరు అనుకున్నట్లు అంతా బాగానే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు అంకుల్ కొడుకున్నాడు కదా, అంకుల్ కొడుకుని ఎలా చంపాలి, మనోడు ఏంటంటే ర్యాబిస్ వచ్చిందని చెప్పేసి వ్యాక్సిన్ వేసుకున్నాడు. మరీ ముఖ్యంగా మనోడిని చంపితేనే కదా ఆస్తి మొత్తం నీ కూతురుకు వచ్చిందని చెప్పేసి ఇక్కడికి రప్పించి మీ ముగ్గురు కలిసి వాడిని చంపేశారు. అది జరిగింది. కాకపోతే మీ ప్లాన్ లో ఇంకొకళ్ళు ఉన్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు, అంకుల్ వాళ్ళ భార్య. ఆవిడ కూడా చనిపోతే ఇక మొత్తం ఆస్తి మీ అమ్మాయికే కదా. కానీ ఆవిడ్ని మీ అమ్మాయి చంపేసిందని చెప్పేసి మా అసిస్టెంట్ కి చెప్పి మీ అమ్మాయి తాగే వాటర్ లో మత్తు మందు కలిపాను. సో తానేంటంటే తాగి ప్రశాంతంగా పడుకుంటుంది. అంతేకాకుండా అంకుల్ వాళ్ళ భార్య ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పేసి హీరో క్లియర్ కట్ గా చెప్తాడు. దాంతో ఇద్దరు భార్యాభర్తలు ఏమంటారంటే, చూడు ఇదంతా మేము చేయడానికి కేవలం డబ్బు మాత్రమే కారణం కాదు, మేము చెప్పే నిజం వింటే నువ్వే షాక్ అవుతావు అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరి తల్లిదండ్రులు హీరోతో చెప్తారనమాట. ఏం జరిగిందని చెప్పంటంతో కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ అమ్మాయి ఏంటి ధనవంతుల ఇంట్లో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా వీళ్ళు వచ్చి నా జీవితంలో ఏంటని చెప్పేసి బాధపడుతుంది అని చెప్పి అనుకున్నాం కదా, కానీ టోటల్ రివర్స్ అనమాట.
ఆ అమ్మాయి ఎందుకు బాధపడుతుందంటే ఇన్ని రోజులు అక్కడ నరకం అనుభవించానే అని చెప్పేసి తనలో తాను బాధపడుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి తన ఒరిజినల్ పేరెంట్స్ కి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడండి, వాళ్ళు నన్ను ఒక కుక్కలా చూసారే తప్ప మనిషిలా చూడలేదు, కనీసం ఖర్చులకు డబ్బులు కూడా నాకు ఇచ్చేవాళ్ళు కాదు, అందుకనే బార్లో పనిచేశాను. మరీ ముఖ్యంగా ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అయినా సరే ఆ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తాను, ఎందుకంటే వాళ్ళు నన్ను భయంకరంగా టార్చర్ చేశారు, నన్ను అసలు ఒక మనిషిలాగే చూడలేదని చెప్పేసి అప్పుడు వీళ్ళ ముగ్గురు ప్లాన్ వేస్తారనమాట. అంటే డబ్బులు మొత్తం దొబ్బేసి ఇక్కడికి వచ్చేస్తానని చెప్పేసి ఈ అమ్మాయి ప్లాన్ వేసింది. అందులోనూ అక్కడ ఉండటం ఈ అమ్మాయికి ఇష్టం లేదు, ఎందుకంటే తల్లిదండ్రుల ట్రీట్ చేయలేదన్నమాట. వాళ్ళు కేవలం కొడుకును మాత్రమే చూసుకున్నారు. అంతేకాకుండా తన ఒరిజినల్ తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకొని ఆ అమ్మాయి ఎంతగానో ఆనందపడింది. ప్లాన్ మొత్తాన్ని అమలు చేశారు. అందులోని ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఎక్కడ తన కూతురు పాపం అంకుల్ వాళ్ళ భార్యని చంపేస్తున్నాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే అంకుల్ వాళ్ళ భార్య చనిపోయి ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి మాత్రం బెడ్ మీద అలా మత్తులో పడుకొని ఉంటుంది. మరి ఎవరు చంపారు అని చెప్పేసి వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకవేళ ఇంట్లో పనిచేసేవాడు ఏమైనా చంపాడని చెప్పేసి వెళ్లి వెతికి చూస్తే ఇంట్లో పనిచేసే అతను ఏంటంటే ఊరేసుకుని ఉంటాడు అనమాట, చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా పక్కన ఒక లెటర్ కూడా రాస్తాడు. ఆ లెటర్ ని హీరో తీసుకొని చదువుతాడు. కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. అంకుల్ కి ఏంటంటే ఒక అమ్మాయి పుట్టింది అనమాట 20 ఏళ్ల క్రితం. పుట్టిన తర్వాత ఆయన ఏంటంటే బిజినెస్ పని మీద బయటకు వెళ్తాడనమాట. అదే సమయంలో అంకుల్ వాళ్ళ భార్య ఏంటంటే ఇంట్లో బాగా బిజీగా పని చేసుకుంటున్నప్పుడు తన కూతురు అనుకోకుండా బాత్ టబ్ లో పడిపోతుంది అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళేసి కూతురుని తీసుకొని అంకుల్ వాళ్ళ భార్య ఏంటంటే హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తుంది. అందులోనూ కార్ డ్రైవ్ చేస్తుంది ఎవరో కాదు, పని అతను అనమాట. అలా వెళ్తున్న దారిలోనే ఆ అమ్మాయి చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అంకుల్ వాళ్ళ భార్య గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళిన అంకుల్ కి ఈ విషయం తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అంకుల్ పెంచుకుంటున్న అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే కూతురు నిద్రపోతుంటే పక్కనే పడుకుని ఉంటాడనమాట. ఇదే మంచి సమయం అని చెప్పేసి అంకుల్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఆ అమ్మాయిని అక్కడి నుంచి దొంగతనంగా తీసుకొచ్చేస్తుంది. కాకపోతే ఈ విషయం బయటికి చెప్పొద్దని చెప్పేసి అంకుల్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే పనతంతో చెప్తుంది అనమాట. దాంతో మనోడు కూడా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత పెంచుకుంటూ ఉంటారు. కానీ సడన్ గా ఆవిడకి ఏంటంటే కొడుకు పుడతాడు అనమాట. కొడుకు పుట్టిన తర్వాత పాపం ఈ అమ్మాయిని అసలు కేర్ చేయడం మర్చిపోయింది. నిజం చెప్పాలంటే వాడు చిన్న గొడవ చేసినా సరే ఈ అమ్మాయిని కొడుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో పాపం పనతనికి కోపం వచ్చేసి ఏం చేస్తున్నారండి మీరు, ఆ అమ్మాయి చిన్న పిల్లండి అని చెప్పంటే ఏమోనయ్యా నాకు అదంతా తెలియదు, నా కొడుకు పుట్టిన తర్వాత ఈ అమ్మాయి మీద ప్రేమ పుట్టట్లేదు, ఎందుకంటే ఈ అమ్మాయి బయట అమ్మాయి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అంకుల్ వింటాడనమాట. ఇది విన్న తర్వాత మనోడి కోపం వస్తుంది. కాకపోతే జరగాల్సిన దారుణం జరిగిపోయింది కాబట్టి ఈ విషయం బయటికి తెలిస్తే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో వేస్తారు కాబట్టి ముగ్గురు కాంప్రమైజ్ అయిపోయి బతుకుతూ ఉంటారు. అందుకని అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటారు. కొడుక్కి మాత్రమే విలువిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో పనిచేసే పనాతరు మాత్రం ఆ అమ్మాయిని అద్భుతంగా చూసుకుంటూ ఉంటాడు. ఒక సొంత తండ్రిలా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ తప్పు తన కళ్ళ ముందు జరిగింది కాబట్టి, కళ్ళ ముందు జరిగిన తప్పును బయటికి చెప్పకుండా ఉన్నాడు కాబట్టి అమ్మాయిని చూసుకుంటూ ఉంటాడు. దాంతో అంకులు పెంచుకుంటున్న అమ్మాయికి ఏంటంటే పనాతర మీద ప్రేమ పెరిగిపోయి ప్రతి ఒక్క విషయం చెప్తుంది అనమాట. అలాగే మా ఒరిజినల్ అమ్మ నాన్న కూడా నాకు దొరికారు, ఇక్కడ డబ్బులు దొంగతనం చేసి నేను వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నామని చెప్పేసి అంతా చెప్పేస్తుంది. సో దాంతో ఆయన ఏం చేస్తాడంటే ఎలాగో ఈ అమ్మాయికి నేను అన్యాయం చేశాను, అందులో నాకంటూ కుటుంబం లేదు, ఎలాగో అంకుల్ కూడా చనిపోయాడు, అంకుల్ కొడుకు కూడా చనిపోయాడు కాబట్టి అంకుల్ భార్యను కూడా చంపేసేసి నేను చనిపోదాం అని చెప్పేసి తన గొంతు పిసికి చంపేసి తానేంటంటే ఊరేసుకొని చనిపోయాడు. అది జరిగిన సంగతి. సో ఓవరాల్ గా ఇంట్లో పనిచేసే అతను కూడా అంకుల్ పెంచుకుంటున్న అమ్మాయికి హెల్ప్ చేశాడు. సో దాంతో అందరు లోపల కలుసుకొని ఉంటారనమాట. అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ ఒరిజినల్ అమ్మ నాన్న వచ్చేసి తన పక్కన కూర్చుంటారు. ఎందుకంటే తను నిద్రపోతూ ఉంటుంది కదా, మైకం వచ్చింది కదా, మత్తు మందు కలిపారు కదా, అందుకని పక్కన కూర్చుంటారు. అప్పుడు హీరో ఏమంటాడంటే ఈ పనిచేసే అతను ఏదైతే లెటర్ రాశాడో అది పోలీసులకి ఇస్తాను, కాసేపట్లో పోలీసులు వస్తారు కాబట్టి మీరు మీ అమ్మాయి దగ్గర ఉండండి అని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ బయటకు వస్తారు. అందులోనూ డ్రోన్ ఆపరేట్ చేసేవాడు కూడా బయటకు వస్తాడనమాట. అదే సమయంలో ప్రొఫెసర్ ఉంది కదా, తానేంటి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా, అందుకని బొకే తీసుకుని అమ్మాయికి ఇద్దామని చెప్పేసి వస్తూ ఉంటాడు. కానీ సడన్ గా భూకంపం వచ్చేసి వాళ్ళ కళ్ళ ముందే ఆ ప్యాలెస్ మొత్తం కూలిపోతుంది. అందులోని హీరో కళ్ళ ముందే ఆ ప్యాలెస్ లోపల ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోతారు. ఇదంతా చూసి హీరో బాధపడతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంది, కాకపోతే అక్కడే జీవితం ఆగిపోయిందని చెప్పేసి హీరో బాధపడతాడు. ఇక చేసేదేమో లేక సరేలే ఇంకో కేసు చూసుకుందాం అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన డిటెక్టివ్ మూవీస్ ని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి.
చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.